హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన బీఈ నెట్వర్క్ సంబంధించిన టోకెన్ అనేది లిస్టింగ్ అనేది ఎప్పుడవుతుంది, దానికి సంబంధించిన డేటు, దాంతోపాటు దాని యొక్క కాయిన్ వాల్యూ, బీఈ నెట్వర్క్ సంబంధించిన టోకెన్ అనేది వాల్యూ అనేది లిస్టింగ్ అప్పుడు ఎంత ఉండవచ్చు అని చాలామంది అడుగుతున్నారండి. సో మనకున్న సోర్స్ ప్రకారంగా ఒక హింట్ అయితే మనకి దొరికిందండి. దాంట్లో ఉన్న సమాచారం మీకు చెప్పబోతున్నాను, గమనించాలి. అది 100% కరెక్టా రాంగ్ అనేది మనకైతే లిస్టింగ్ అయిన రోజు తెలిసిద్దండి. కానీ మనకున్న లీక్స్ ఉంటాయి కదండి, లీక్స్లో 100% మిస్టేక్స్, రాంగ్స్ ఉండవండి. లీక్స్లో కూడా కొన్ని సందర్భాల్లో ఒక 70% వరకు నిజాలు ఉంటాయండి. సో అది కూడా మనం నమ్మడానికి దగ్గరగా ఉండేలాగే ఉందండి నేను చెప్పే లీక్ కూడా. సో దాంట్లో ఉన్న సమాచారం ఏమిటి, దాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు, అవన్నీ కూడా మనం అయితే ఇవాళ డిస్కషన్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ న్యూస్ ఆర్టికల్ అయితే మనకి సాదాసీదా ఆర్టికల్ కాదండి, బైనాన్స్ నుంచి అయితే వచ్చిన న్యూస్ అండి. బైనాన్స్ ఆర్టికల్స్ నుంచి వచ్చిన న్యూస్ కాబట్టి మనం నమ్మడానికి అయితే ఎక్కువ ఛాన్సులు అయితే ఉంటాయండి. సో గమనించాలి అందరూ కూడా. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక మిలకంద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కొరకు ఖచ్చితంగా. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, మనకైతే మన బీఈ నెట్వర్క్ టోకెన్స్ అయితే అందరం కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఓకే, పర్వాలేదు. కానీ చాలామందికి కూడా వాటి యొక్క కాయిన్ వాల్యూ, 1 కాయిన్కి మనకి ఎంత అమౌంట్ రావచ్చు సార్ అని చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళకున్న డౌట్ అయితే నాకు కూడా రావడం జరిగింది. అయితే అందరి కోసం కూడా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం ద్వారా మనకి ఎంతో కొంత క్లూ దొరికిద్ది అనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం కూడా రీసెర్చ్ చేయడం జరిగిందండి. సో మనకున్న ఇన్పుట్స్ ఏమిటి, మనకున్న లీక్స్ ఏమిటి, అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒక చిన్న విషయం అండి, ముందుగా అయితే అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఒక్కరోజు కూడా డిలే చేయొద్దు. ఎందుకంటే మైనింగ్ స్పీడ్ అనేది ఇప్పటికీ బాగా తగ్గించేశారండి. ఇప్పటికీ బాగా తగ్గించేశారు. 2026లో, నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా తగ్గించేస్తారండి. మనకు లిస్టింగ్ అయితే 2026లోనే ఎక్కువ శాతం 99% అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి 2026లోనే. సో దయచేసి అందరూ కూడా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. లిస్టింగ్ మనం ఊహించిన డేట్లు కూడా రావచ్చు, కొద్ది నెలల ముందు రావచ్చు అండి, కొద్ది నెలలు లేట్ రావచ్చు. కానీ అయినప్పుడు మాత్రం మనమైతే ఎక్కువ లాభాన్ని చేకూర్చాలంటే మీరైతే ఎక్కువ కాయిన్స్ని కలిగి ఉండాలి అని ఎన్నోసార్లు చెప్పారండి. మరొకసారి మీరు చూస్తున్నాను, అందరి కోసం అయితే గమనించాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆర్టికల్లో ఉన్న న్యూస్ ఏమిటి, ఆ యొక్క అనాలిసిస్ ఏమిటి, మన బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్లో ఉన్న సమాచారం ఏమిటి అనేది మనం అన్నీ తెలుసుకుందామండి. ఓకే, చూడండి, ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర మొత్తం సేకరించాను నేనైతే. సో చూడండి, ఈ యొక్క పోస్ట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ ఏముందంటే, లిస్టింగ్ మరియు $1 టోకెన్ ధర, హైప్ లేదా నిజమైన ధర. సో $1కి ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది, $1 ఖచ్చితంగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారంట మన బీఈ నెట్వర్క్లో ఉన్న కమ్యూనిటీ అండి. సో అది నిజమా, లేదంటే ఖచ్చితంగా అదొక హైప్ కోసం వాడుతున్న ట్యాగ్లైనా అని మనందరికి డౌట్గా ఉందండి. సో మనకి వీళ్ళు ఏం చెబుతున్నారంటే, బీఈ నెట్వర్క్ టోకెన్ $1 వద్ద ప్రారంభ ధరతో అగ్రశ్రేణి ఎక్స్చేంజ్లలో జాబితా చేయబడుతుందని ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా మంచి ఎక్స్చేంజెస్లోనే, ప్రముఖమైన ఎక్స్చేంజెస్లోనే ఖచ్చితంగా లిస్టింగ్ అయితే అవుతుంది ఈ యొక్క బీ కాయిన్ అని ఊహాగానాలు అయితే వస్తున్నాయండి. ఈ ఊహాగానాలు కూడా ఊరికి రావట్లేదండి. మన బీ నెట్వర్క్ సంబంధించిన అఫీషియల్ పేజ్, బీ నెట్వర్క్ సంబంధించిన అఫీషియల్ ఎక్స్పేజ్లో మనం గమనించినట్లయితేనండి, వాళ్ళు ఎన్నో సందర్భాల్లో బైనాన్స్ ఎక్స్చేంజ్ని వాళ్ళైతే వాళ్ళ పోస్టులో కలిపారు. ఇంకా వేరే వేరే ప్రముఖమైన ఎక్స్చేంజెస్ని కూడా వాళ్ళైతే పోస్టులో కలిపి చెబుతున్నారండి. సో అందువల్ల అనుకోవచ్చు ఇది ఖచ్చితంగా గొప్ప ఎక్స్చేంజెస్లోనే లిస్టింగ్ అయ్యే టోకెన్. ఇది బీ నెట్వర్క్ టోకెన్ అనేది గొప్ప ఎక్స్చేంజెస్లోనే లిస్టింగ్ అయ్యే టోకెన్ అర్థమవుతుందండి. అయితే గమనించండి, ఇది ఎప్పటికీ ధృవీకరించబడలేదు. సో ఇది అఫీషియల్గా లేదు. న్యూస్ అయితే ఉంది, కానీ అఫీషియల్గా మన సిస్టమ్ వాళ్ళు, మన బీ నెట్వర్క్ టోకెన్ మైనింగ్ వాళ్ళు అయితే మనకి ఎక్కడ కూడా చెప్పలేదండి. చెప్పకపోయినా సరే వాళ్ళ ఎక్స్ అకౌంట్లో ఈ యొక్క బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ని ఎందుకు పదే 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 మనకైతే పోస్ట్ లోపల మనకు చేస్తున్నారంటే, అది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూతోనేనండి. అది జరగవచ్చు అనే హింట్స్ కూడా మనకైతే ఇస్తున్నట్లుంది. ఆ పోస్టులు మొత్తం నేను గమనించినగా చూస్తున్నాను అన్నమాట. బీ నెట్వర్క్ నుండి అధికారిక ప్రకటన లేదు. సో చూడండి, అధికారిక ప్రకటన లేకపోయినా సరే బైనాన్స్ వాళ్ళతో మనకైతే పార్ట్నర్షిప్ ఉంది అనే న్యూస్ అయితే అందరికీ తెలిసిన విషయమేనండి. సో అలా నేను నమ్ముతున్నాను. లేదా వారి వెబ్సైట్ లేదా వైట్ పేపర్లో అది ప్రతిబింబించలేదు. ఏ వైట్ పేపర్లో కూడా పలానా ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేస్తామని ఎక్కడ చెప్పుకోరండి. ప్రముఖమైన ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ ఏదైనా చెబుతారా, కానీ ఎవరైనా సరే టిక్కాయిన్ అయినా, ఇంటర్లింక్ అయినా ఏదైనా సరే ప్రముఖమైన ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అవుతుందని చెబుతారు, జస్ట్ అంతే. ఈ ఎక్స్చేంజ్లో పర్టికులర్గా అవుతుందని ఎవరు చెప్పుకోరండి.
సో ఈ ఫ్యాక్టర్ మీరు గమనించాలి. $1 వాల్యుయేషన్ కేవలం కమ్యూనిటీ హైప్ కావచ్చు, ఆశావాదం ద్వారా నడిపబడుతుంది. అయితే బిట్‌కాయిన్ భారీ పెట్టుబడిదారులు ఆసక్తిని ఆకర్షించడంతో వంటి ఆల్ట్ కాయిన్‌లు దృష్టిని ఆకర్షించబడంలో అదృష్టం లేదు. ఆశ్చర్యం ఏమి లేదండి. ఆ $1 లిస్టింగ్ అయినా సరే అది పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. కానీ గుర్తుంచుకోండి, టోకెన్ ధరలు మార్కెట్ సెంటిమెంట్, లిక్విడిటీ మరియు ప్రాజెక్ట్ ఫండమెంటల్స్ ద్వారా బాగా ప్రభావితం అవుతాయని అస్థిరత ఆశించవచ్చు. సో చూడండి, మన నెట్వర్క్ వాళ్ళు లిస్టింగ్ అయ్యే ప్రైస్ అనేది మనకి వచ్చిన కమ్యూనిటీ మీద బేస్ అయి ఉంటుంది, వాళ్ళకి వచ్చిన రెవెన్యూ మీద బేస్ అయి ఉంటుంది, వాళ్ళు పెట్టాలనుకున్న లిక్విడిటీ పూల్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఒకటే చెబుతున్నాను, 1 కోటి కమ్యూనిటీ వచ్చిన తర్వాత మన వాళ్ళైతే లిస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారండి. ప్రజెంట్ అయితే మనకి 60 lakh 70 lakh మధ్య అయితే రన్ అవుతుంది. 1 crore కమ్యూనిటీ వచ్చిన తర్వాత లిస్టింగ్ చేద్దాం అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అంచనాకి మరి $1 అనేది పెద్ద విషయం కాదు. సో నేనైతే అనుకుంటున్నానండి, $1తో గ్యారంటీకి లిస్టింగ్ అవుతానని నేను కూడా అనుకుంటున్నాను. సో అలానే నేనేమి బాండ్ ఏమి రాసేట్లేదండి, అయిద్దని మాత్రం నేను కూడా నమ్ముతున్నాను చెబుతున్నాను మీలో ఒకటిగా. సో అది మీరు గమనించాలి. సరే, నేను ఇంకొక మాట చెబుతున్నా, తక్కువలో తక్కువ మీకు గంటకి, ఫర్ ఎగ్జాంపుల్కి గంటకి ఒక 5 కాయిన్లు వస్తుంది అనుకుందాం. గంటకి 5 కాయిన్లు మాత్రం మీకైతే వస్తుంది అనుకుందాం. ఒక ₹20 లెక్క వేసుకున్నా సరే గంటకి మీకు ₹100 వస్తున్నట్టే కదా. రోజు మొత్తంలో మీకు ఎంత? ₹2400 అయితే వస్తాయండి. కొంచెం టీం చేసేవాళ్ళకి, ఎక్కువ కూడా అక్కర్లేదండి, జస్ట్ కొంచెం టీం సంగతి మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా మీరు సెల్ఫ్గా యాడ్స్ చూడడం ద్వారా కూడా మీ యొక్క మైనస్ వీడియో ఎంచుకోవచ్చండి. సో మీకు అస్సలు లాస్ అయితే ఉండదని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. మన నెట్వర్క్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో లాస్ ఖచ్చితంగా ఉండదండి. గొప్ప వాల్యూకే మేము లిస్టింగ్ అయ్యింది, గొప్ప ఇన్కమ్ మేము తీసుకున్నామని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కొంచెం టీం చేసుకునే వాళ్ళ సంగతి ఆ యొక్క బూస్టర్ ప్యాడ్స్ని యూస్ చేసుకొని మైనస్ వీడియో మ్యాక్సిమం పెంచుకునే వాళ్ళకండి, అంటే నేను కూడా పెంచుకుంటున్నాను రోజు. సో వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఇది అరే పర్వాలేదు మనకి మంచి ఇన్కమ్ వచ్చిందని అందరూ కూడా నమ్మేలాగా మాత్రమే ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా సరే. సో అదైతే మీరు ఖచ్చితంగా గమనించాలండి. సో ఇక్కడ చూడండి, ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ యొక్క అఫీషియల్ పోస్ట్ అండి, చూడండి 5 రోజుల క్రితం వచ్చిన అఫీషియల్ పోస్ట్లో మనకి ఏముంది ఇక్కడ, OKX ఎక్స్చేంజ్ నుంచి అయితే మనకి ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, B/coin, ఇక్కడ B పక్కన EE అని లేదండి. అలానే OKX ఎక్స్చేంజ్ వాళ్ళైతే మనకు ఒక ట్వీట్ వేయడం జరిగింది. వీళ్ళు ఏం చెబుతున్నారు, బ్రేకింగ్ నాట్ బిట్‌కాయిన్, అక్కడ B పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చి మేము కాయిన్ అని రాసాం కదా, అది ముందే చెబుతున్నాము, అది ఖచ్చితంగా బిట్‌కాయిన్ అయితే కాదు. B అనే పేరు మీద ఉండే ఇంకో కాయిన్ అని మన మైండ్ సెట్ అయితే వీళ్ళు ముందుగానే ఇక్కడ సెట్ చేస్తున్నారని మీరు గమనించాలి. సో చూడండి, అక్కడ B బ్రాకెట్ కాయిన్ అని ఉంది, బిట్‌కాయిన్ అని అనుకుంటారు చాలామంది ప్రజలు. కానీ వీళ్ళేంటి ముందే చెప్పేశారు, బ్రేకింగ్ న్యూస్ ఇదే, అది బిట్‌కాయిన్ కాదు అని అఫీషియల్గా 6 days బ్యాక్ అయితే మనకి ఇక్కడ తెలపడం జరిగింది. వాళ్ళు ఆ ట్వీట్ వేసిన వెంటనే ఒక 1 day గ్యాప్లోనే మన వాళ్ళు దాన్ని అయితే రీట్వీట్ అయితే చేశారండి. సో ఖచ్చితంగా ఓకే ఎక్స్చేంజ్ కూడా టాప్ 2 ఎక్స్చేంజ్, వరల్డ్లో టాప్ 1 బైనాన్స్ ఎలాగో టాప్ 2 ఎక్స్చేంజ్ ఇదేనండి. దీన్ని OKX ఎక్స్చేంజ్ అంటారండి. ఇది మన ఇండియాలో యాక్సెస్ లేదు ప్రజెంట్ అయితే, ఇది ఇతర దేశాల్లో వాడుతూ ఉంటారండి. ఇది టాప్ 2 ఎక్స్చేంజ్, వరల్డ్ టాప్ 2 ఎక్స్చేంజ్ అండి. సో ఎక్కువ కమ్యూనిటీ వాడేది ఎవరంటే నెంబర్ 1 బైనాన్స్, అంతా తెలిసిందే. నెంబర్ 2 ఈ OKX అండి. సో ఖచ్చితంగా ప్రముఖమైన ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అవుతుంది మేము చెప్పాం, కానీ వాటి పేర్లు ఎక్కడ చెప్పలేదండి. సో ఇది ప్రముఖమైన ఎక్స్చేంజే, బైనాన్స్ కూడా ఒక ప్రముఖమైన ఎక్స్చేంజ్ అండి. సో ఖచ్చితంగా గొప్ప ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గొప్ప వాల్యూకి మనకి లిస్టింగ్ కూడా అవుతుంది అనే ఒక అంచనా మనలో మనం ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. మీరైతే నేను చెబుతున్నాను, నేను మీకు చెబుతున్నాను పాయింట్ ఆఫ్ వ్యూ, ఫైనల్గా చెబుతాను, అది ఇప్పుడు కాదు. సో చూడండి, మనకి పార్ట్నర్స్గా చూస్తున్నట్లయితే బైనాన్స్ వాళ్ళు అయితే 100% అయితే ఉన్నారు. ఆల్రెడీ ఎన్నోసార్లు మనం అయితే తెలుసుకున్న ఈ పాయింట్ మరొకసారి చెప్తున్నానండి, బైనాన్స్ వాళ్ళు మనకు పార్ట్నర్గా ఉన్నారు. ఇంకా లిస్టింగ్ పార్ట్నర్గా చూసినట్లయితే ఈ OKX ఎక్స్చేంజ్ వాళ్ళైతే ఉన్నారండి, వరల్డ్ టాప్ 2 ఎక్స్చేంజ్ అండి. సో ఇన్ని పోస్టులు చూసిన తర్వాత మనకేం అర్థమవుతుందంటే ఖచ్చితంగా $1 అనేది చాలా చాలా సింపుల్ విషయం. $1 అనేది వీళ్ళకైతే ఖచ్చితంగా చాలా చాలా సింపుల్ విషయం అనే పాయింట్ అయితే అందరూ కూడా రేజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మీద గతంలో కంటేనండి ఇప్పుడు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే 2026లో ఖచ్చితంగా లిస్టింగ్ అవుతుంది అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారండి. ఎందుకంటే కమ్యూనిటీ టార్గెట్ అనేది దగ్గర పడిందండి. సో వీళ్ళు చెప్పారు 1 CR నుంచి 10 CR లోపు అయితే మేము ఎక్స్చేంజ్ కార్యక్రమాలు చూసుకుంటామని. సో 1 CRకి దగ్గర పడింది కమ్యూనిటీ. ఇప్పుడు మనకు చెప్పాను కదా, అప్రాక్సిమేట్గా 60 to 70 lakh అయితే మనకైతే క్రాస్ నడుస్తుంది పాయింట్ అనేది. సో చూడండి, ఈ పాయింట్ ఇంటర్లింక్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంది కమ్యూనిటీ దీనిది. సో అలాగని చూసినట్లయితే
ఇది లిస్టింగ్ ఫస్ట్ అవుతుందా, ఇంటర్లింక్ ఫస్ట్ అవుతుందా అంటే అది మనకి 2026లో ఆ యొక్క మార్చ్ మంత్ ఎండ్లో మనకైతే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇంటర్లింక్ వాళ్ళదైతే సో వీళ్ళు కూడా అదే టైంలో అవ్వచ్చు, లేదనుకుంటే ఒక్క 3 నెలలు పోస్ట్ పోన్ అయ్యి మనకి జూన్ జూలైలో కూడా అవ్వచ్చు అండి. సో ఓవరాల్గా సరే 2026లో అవడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. 2026లోనే ఈ బీ నెట్వర్క్ టోకెన్ అయితే లిస్టింగ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. పై నెట్వర్క్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ టోకెన్ ఏదంటే బీ నెట్వర్కే. పైకాయిన్ తర్వాత సంగతి నేను మాట్లాడేది. సో ఖచ్చితంగా గొప్ప వాల్యూకి లిస్టింగ్ అవుతుంది, మంచి వాల్యూకి లిస్టింగ్ అవుతుంది, మీరైతే ఫిక్స్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళకి ఇంకో మంచి విషయం అండి. ఇక్కడ చూడండి, బిగ్ అనౌన్స్మెంట్ ఆన్ BDX. సో చూడండి, మన బీ నెట్వర్క్ వాళ్ళకైతే DEX కూడా ఉంది, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కూడా ఉందండి. మీరు ఒక్కసారి యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక క్రిప్టో మార్కెట్ అయితే కనిపిస్తుంది. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. మీకు క్రిప్టో మార్కెట్ కూడా చూపించదండి. సో వీళ్ళకైతే ఓన్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఎన్ని ఓన్ ఎక్స్చేంజ్ ఉంది, ఎంత పెద్ద కమ్యూనిటీ ఉంది. కేవైసీ కూడా వీళ్ళైతే ఫేషియల్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా $1 లిస్టింగ్ అవుతుందా లేదా అనేది చెప్పాలంటేనండి ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా పర్సనల్ విషయం కూడా మీకు చెబుతున్నాను. అయ్యే అవకాశాలు అయితే 99.99% అయితే ఖచ్చితంగా ఉందండి. $1 అయితే పక్కాగా అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ప్రైస్ కదా $1 అంటే. మనం $2 $3 ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. కొంతమంది 5 కూడా అంటున్నారు, కానీ నేను అలా అంటలేదు. $1 అనేది రీజనబుల్ అండి. మీకు నాకు అందరికీ కూడా అది ఒక రీజనబుల్ అమౌంట్ అండి. సో దాంట్లో ఒక చిన్న మెలిక కూడా ఉంది, అది మీకు చెబుతాను. సో చూడండి, ఇదైతే మనకి బ్లాక్ చైన్ సాగా నుంచి వచ్చిన పోస్ట్ అండి. వీళ్ళు ఏమంటున్నారంటే 1B = $5 అని చెబుతున్నారు. వీళ్ళు మాత్రం చెబుతున్నారండి. ఎక్స్చేంజ్లో బీ చూసినట్లయితే బీ నెట్వర్క్ది అయితే 1B = $5 ఉంటుంది అని వీళ్ళు కూడా ఒక పోస్ట్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది కూడా ఒక అఫీషియల్ పేజే, ఫేక్ పేజ్లో ఏం కాదండి. సో నేనేం చెబుతున్నానంటే, ఇన్ని పోస్టులు చూసిన తర్వాత మన కమ్యూనిటీకి, మన సబ్స్క్రైబర్స్కి, మన యూజర్స్కి అందరికి కూడా నేను ఒక ఆన్సర్ చెప్పాలి మీకు. సో చెబుతున్నాను, $1కి ఉంటుందని నేను నమ్ముతున్నాను పర్సనల్గా. వీళ్ళు 5 అంటున్నారు, 10 అంటున్నారు, 20 అంటున్నారు. మనకి ఏం వద్దండి, జస్ట్ $1 కదా. మనం ఒక కాయిన్ = $80 అంటే చిన్న విషయం కాదండి. $80 అంటే ఒక కాయిన్ మనకి ఇస్తున్నారంటే అది ఎగ్జాక్ట్గా జరిగితేనండి చాలామంది లక్షాధికారులు అవుతారండి, మన వాళ్ళందరూ కూడా. సో ఇది ఇన్ని ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత బైనాన్స్ వాళ్ళ పార్ట్నర్షిప్, ఓకే ఎక్స్చేంజ్ వాళ్ళ పార్ట్నర్షిప్ చూసిన తర్వాత ఖచ్చితంగా చూసినట్లయితేనండి ఇది $5 కాకపోయినా, $10 కాకపోయినా $1 అనేది పక్కాగా ఉండే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఓనర్ నేను కాదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేనండి ఖచ్చితంగా $1కి అవుతుందని. సో అవుతుందని మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే నేను కమ్యూనిటీ మెంబర్గా, మీలో ఒకటిగా ఖచ్చితంగా చెప్పే హక్కు అయితే నాకైతే ఉందండి. $1కే కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏదో $2, 3, 4, 5 వీళ్ళు 5 అంటున్నారు మరి. సో ఎంత ఉంటే సంతోషమే, మంచిదే, మనకే కదా ఎక్కువ డబ్బులు వచ్చేది కాయిన్కి. సో 1 అయితే మీరు మెంటల్గా ఖచ్చితంగా ఫిక్స్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. నేను కూడా ఫిక్స్ అవుతున్నా. సో ఇంకో చిన్న విషయం అండి, ఆ రోజు లిస్టింగ్ అయినప్పుడు $1కే అవ్వలేదనుకోండి, వచ్చి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టదు, ముందే చెబుతున్నాను. $1కి అయితే నేను నమ్ముతున్నానండి. సో మీరు కూడా నమ్మితే నమ్మొచ్చు. ఇన్ని పోస్టుల మీద మీకున్న ఇన్ఫో చెప్పేశాను. ఇన్ని పోస్టులు చూసిన తర్వాత కూడా ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా మీరు అడిగారు, సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, వేరే వాళ్ళది నాకేం వద్దు, మీది మాత్రం చెప్పండి సార్ అడిగారండి, మన సబ్స్క్రైబర్స్కి మాట్లాడుతున్నాను. సో నా మనసులో ఉన్నది చెబుతున్నానండి, $1కి నేనైతే ఫిక్స్ అవుతున్నాను. మీరు ఫిక్స్ అవ్వని నేను చెప్పట్లేదు, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఫిక్స్ అవుతున్నానండి. సో అది మీరు ఖచ్చితంగా గమనించాలండి. ఇంకో చిన్న విషయం ఇక్కడ చూడండి, మీరు కింద హోమ్ వ్యాలెట్ ప్లే ఎక్స్ప్లోరర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు DX కనిపించింది. సో చూడండి, ఎన్నో టోకెన్స్ అండి, కొన్ని వేల టోకెన్స్ అయితే మనకైతే ఇక్కడ ఉన్నాయి. వాటి వర్త్ వాల్యూస్, వాటి యొక్క పర్సంటేజ్లు, గెయినర్స్ ఎవరో, అదేవిధంగా లాసర్స్ ఎవరు, న్యూ కాయిన్స్ ఏమిటి, ఫేవరెట్ కాయిన్స్ ఏమిటి, క్రిప్టో సర్కిల్స్ ఏమిటి, క్రిప్టో న్యూస్ ఏంటి, అవన్నీ కూడా మనకైతే ఇక్కడ వన్ బై వన్ వస్తున్నాయండి. సో ఖచ్చితంగా మీరైతే మంచిగా మైనింగ్ మీద దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రైస్ వాల్యూ తర్వాత సంగతే. ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీరు సంతోషపడతారు కదా కాయిన్ వాల్యూ బాగుంటే. సో నేను మొదటి నుంచి చెబుతున్నాను, దయచేసి మైనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కాయిన్ వాల్యూ కూడా మంచి వాల్యూకి లిస్టింగ్ అవుతుంది, మనం విత్డ్రా కూడా చేసుకుందాం కేవైసీ చేసుకొని. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్లు అన్నీ కూడా నేను వన్ బై వన్ అయితే మీ ఛానల్లో మన ఛానల్లో అయితే మీకు అన్నీ కూడా చెబుతున్నాను. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి డీటెయిల్ని మీకు ఎందుకైతే తీసుకొస్తాను గమనించాలి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియోని మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో కూడా మీరు అందరూ జాయిన్ అవ్వండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.